సో మై క్వెషన్ ఈస్ వేరే కాలేజెస్‌తోని ఎట్లా డిఫరెంట్‌గా ఉండబోతుంది స్కిల్ యూనివర్సిటీ? మా స్కిల్స్ యూనివర్సిటీలో నడిచే ప్రోగ్రామ్స్, మేము ఆఫర్ చేయబోయే ప్రోగ్రామ్స్, చేస్తున్న ప్రోగ్రామ్స్ మొత్తం ఇండస్ట్రీ డ్రివెన్ కంటెంట్ తోటి ఆఫర్ చేస్తాం. ఇండస్ట్రీ మాకు కరిక్యులమ్ ఇస్తుంది. ఆ కరిక్యులమ్‌ని మేము స్ట్రక్చర్ చేస్తాము. దెన్ దేర్ విల్ బీ మాస్టర్ ట్రైనర్ సపోర్ట్ ఫ్రమ్ ఇండస్ట్రీ. దెన్ ఇంటర్న్‌షిప్స్ కూడా ఉంటాయి ఇండస్ట్రీలో. ఇవన్నీ కంటిన్యూయస్‌గా ఫ్రమ్ డే 1 టిల్ ద స్టూడెంట్ పాసెస్ అవుట్ ఇండస్ట్రీ మొత్తం ఇన్వాల్వ్ అవుతుంది ఈ లెర్నింగ్ ప్రాసెస్ తోటి. అది తేడా మిగతా కాలేజెస్ కన్నా ఎవరితోటైనా. స్కిల్స్ యూనివర్సిటీ పర్పస్ ఏంటంటే ఇండస్ట్రీ డిమాండెడ్ స్కిల్స్ని మేము స్టూడెంట్స్కి చెప్పాలి. సో దట్ వాళ్ళకి ఉద్యోగాలు వచ్చేటట్టు, ఉద్యోగానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏమిటో చూసి దాని నుంచి మేము బ్యాక్వర్డ్స్ వర్కౌట్ చేసి కరికులంని క్రియేట్ చేసి స్టూడెంట్స్కి ఆఫర్ చేస్తాం. ఓకే. సో పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ ఏరియాస్ నాట్ ఓన్లీ ఫ్రమ్ హైదరాబాద్ కాకుండా వేరే రూరల్ ఏరియాస్ నుంచి వచ్చిన వాళ్ళకి హాస్టల్ ఫెసిలిటీ ఆర్ ఎనీ Yeah, yeah. అకామిడేషన్. ఇప్పుడు మా పర్మనెంట్ క్యాంపస్ వచ్చినప్పుడు ఇట్ ఇస్ కమింగ్ అప్ ఇన్ ఫ్యూచర్ సిటీ కందుకూరు మండల్లో. అప్పుడు అక్కడ హాస్టల్ ఫెసిలిటీస్ ఉంటాయి. అది ఎప్పుడైతే మేము ఓపెన్ చేస్తామో షార్ట్లీ అప్పుడు తెలంగాణలో ఎక్కడి నుంచైనా స్టూడెంట్స్ రావచ్చు. వాళ్ళకి హాస్టల్ సదుపాయం ఉంటుంది. దే కెన్ స్టే దేర్. ఇట్ విల్ బి ఆల్మోస్ట్ ఎ ఫుల్లీ రెసిడెన్షియల్ క్యాంపస్. మా క్యాంపస్ రెడీ అయినప్పుడు అప్పుడు ఎనీవేర్ ఇన్ ద స్టేట్ ఎక్కడి నుంచైనా రావచ్చు అప్పుడు స్టూడెంట్స్. సో యాజ్ వి మెన్షన్ వేరే కాలేజ్‌లో చదువుకున్న వాళ్ళకి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండదు అని చెప్పి వి ప్రూవ్ థాట్ బిఫోర్ ఆల్సో. ఇప్పుడు అక్కడ డిగ్రీ కంప్లీట్ చేసి ఇంటర్న్‌షిప్ కోసం ఇక్కడికొచ్చి వర్క్ చేయొచ్చా? డిగ్రీ కంప్లీట్ చేసి ఇంటర్న్‌షిప్ అనేది డైరెక్ట్‌గా యూనివర్సిటీలో ఇంటర్న్‌షిప్ ఉండదు. ఇంటర్న్‌షిప్ ఈజ్ ఇన్ ద ఇండస్ట్రీ. సో ఒక కాలేజ్‌లో సపోజ్ ఒక బీబీఏనో, బీకామ్ చేసి అతనికి ఉద్యోగం లేకపోతే, మేము రకరకాల సెక్టర్స్‌లో నడిపించే షార్ట్ టర్మ్ కోర్సెస్‌కి చేరి, ఆ కోర్స్‌లో పార్టిసిపేట్ చేసి నేర్చుకొని, అప్పుడు ఆ కోర్స్ ఎండ్ అయ్యే స్టేజ్‌లో ఇంటర్న్‌షిప్‌కి వెళ్ళి, అక్కడి నుంచి ఉద్యోగానికి పాత్వే లాగా ఉంటుంది. సో ఇక్కడ యూనివర్సిటీలో స్కిల్లింగ్ లేని వాళ్ళకి ఇంటర్న్‌షిప్ కుదరదు గదా! అందుకని. అండ్ పేరెంట్స్‌కి ఏం గ్యారంటీ ఇవ్వగలుగుతాం ఇన్ 2 వర్డ్స్ ఇఫ్ యూ వాంట్ టు సే? పేరెంట్స్‌కి వీ విల్ గ్యారంటీ దట్ వీ విల్ స్కిల్ యువర్ స్టూడెంట్ అలాంగ్ ద లైన్స్ దట్ ఇండస్ట్రీ డిమాండ్స్. అండ్ మామూలు రొటీన్ డిగ్రీ కన్నా స్కిల్ ఇంటగ్రేటెడ్ డిగ్రీ ఆర్ స్కిల్ ఇంటగ్రేటెడ్ డిప్లొమా విల్ హ్యావ్ వెరీ హై ఎంప్లాయబిలిటీ వాల్యూ. సో మా దగ్గర మేము ఆఫర్ చేసే కోర్సెస్ చేస్తే మామూలు డిగ్రీల కన్నా, మామూలు ఏ కోర్సుల కన్నా ఇండస్ట్రీతో కనెక్ట్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఉద్యోగంకి పాత్వే చాలా డైరెక్ట్‌గా ఉంటుంది. సే వర్డ్స్ అబౌట్ డీఎల్యూ సార్. DLU గురించి ఇది యాజ్ వీ హ్యావ్ సీన్ దట్ ఆన్‌లైన్ లెర్నింగ్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ కంపోనెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇప్పుడు. అండ్ ఆన్‌లైన్ లెర్నింగ్‌లో ఏంటంటే ఏ స్టూడెంట్ అయినా, ఎప్పుడైనా, ఎక్కడి నుంచైనా చదువుకోవచ్చు. కన్సర్న్డ్ సబ్జెక్ట్‌లో తనకి ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్స్‌లో అప్‌గ్రేడ్ చేసుకోవాలన్నా, లేకపోతే కొత్తగా నేర్చుకోవాలన్నా, సో వేరే డిగ్రీలు చేస్తూ కూడా ఈ ప్రోగ్రామ్‌లు చేయొచ్చు. ఆల్రెడీ పనిచేస్తున్న వాళ్ళు కూడా, ఎక్కడైనా ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు కూడా పర్టిక్యులర్ ఏరియాస్‌లో వాళ్ళ స్కిల్స్‌ని అప్‌స్కిల్ చేసుకోవాలంటే వాళ్ళు కూడా చేరొచ్చు. ఇది కంటిన్యూయస్‌గా పగలు, రాత్రి అనకుండా ఇండియాలోనే ఎక్కడి నుంచైనా చేయొచ్చు. ఆన్‌లైన్ అంటే ఇట్ మీన్స్ దట్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్ యూ కెన్ లాగ్ ఆన్ అండ్ లెర్న్. సో ఈ ఆన్‌లైన్ డిజిటల్ కంటెంట్‌ని మేము రకరకాల ఇండస్ట్రీస్‌తో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళకి కావాల్సిన స్కిల్ సెట్స్‌ని మేము రూపుదిద్దుకొని ఈ కరిక్యులంలో తెస్తున్నాం. అందుకని దిస్ ఈజ్ ఫ్యూచర్‌లో మనం మన ఎడ్యుకేషన్ విధానం చూస్తుంటే ఆన్‌లైన్ లెర్నింగ్ పెరుగుతూనే ఉంటుంది. ఆల్రెడీ హైబ్రిడ్ లెర్నింగ్ ఈజ్ వెరీ మచ్ ఎ పార్ట్ ఆఫ్ అవర్ అకాడమిక్ ప్రాసెస్. సో ఇది ఇంకా పెరుగుతుంది. అండ్ చదువుతున్న వాళ్ళు కూడా రకరకాల ఆన్‌లైన్ కోర్సెస్ కూడా చేయొచ్చు. దానికి యూజీసీ గైడ్‌లైన్స్ కూడా ఉన్నాయి. సో దానికి ఫెసిలిటేట్ చేస్తూ మేము వి వాంట్ టు ఆఫర్ దిస్ టు ద పబ్లిక్ అండ్ వి విల్ అప్‌గ్రేడ్ ఇట్ అండ్ మేక్ ఇట్ వన్ ఆఫ్ ద బెస్ట్. స్కాలర్‌షిప్స్ ఎలా ఏ బేసిస్ పైన ఇవ్వబోతున్నారు? స్కాలర్‌షిప్స్ ఏమీ లేవు ప్రస్తుతానికి. ఇంకా వి హావ్ నాట్ యెట్ కమ్ ఇంటూ ఎగ్జిస్టెన్స్. ఇంకా మాకు ప్రోగ్రామ్‌లే స్టార్ట్ అవ్వలేదు. ఇంకా అప్పుడే మీరు స్కాలర్‌షిప్స్ గురించి మాట్లాడితే ఎట్లాగా? ఇక మొదటి ప్రోగ్రామ్ కూడా మా డిగ్రీ ప్రోగ్రామ్ కూడా ఇంతవరకు స్టార్ట్ అవ్వలేదు. దేర్ ఆర్ ఆల్రెడీ సో మెనీ కోర్సెస్ ఇన్ ద మార్కెట్. వై ఓన్లీ స్కిల్ యూనివర్సిటీ అన్నప్పుడు? అది నేను ముందర ఆన్సర్ చేశాను కదా! మీరు అడిగిన ప్రశ్న మొదట్లో. హౌ ఆర్ వి డిఫరెంట్ ఫ్రమ్ అదర్ కోర్సెస్ అండ్ అదర్ కాలేజెస్ అని. మాది our programs have the presence of industry in it. ఇండస్ట్రీ ప్రెజెన్స్ లేకుండా మేము అసలు ప్రోగ్రామ్స్‌ని టచ్చే చేయము. సో దట్ ఇట్ సెల్ఫ్ విల్ డిఫరెన్షియేట్. మేము మామూలుగా ఏదో ఒక బీఏ అని, బీకామ్ అని అట్లాంటివి చేయం కదా! మేము ఏ ఇండస్ట్రీ నుంచి మేము కొలాబరేట్ చేస్తున్నామో అక్కడి నుంచి కోర్సెస్ క్రియేట్ చేసుకుంటూ వచ్చి ఆఫర్ చేస్తాం. అది తేడా మాకు మిగతా కాలేజీలకి.